స్వాతంత్రం వచ్చి భారతదేశానికి 78 ఏళ్ళ పైన అయింది. కానీ ఇంకా 10,000కు కూడా పనిచేసేటోళ్ళు నెలకు చేస్తారు. చూడండి, స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు అయినా దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ నీకు నాకు ఆర్థికంగా స్వతంత్రం రాలే. ఎస్ఆర్నో ఇప్పటికి అన్నమో రామచంద్ర అనుకుంటా ఇంకా 10,000కు 5,000కు పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళ కోసమే ఒక వండర్ఫుల్ ఒక ఆపర్చునిటీ. ఎక్కడ డబ్బు పెట్టకుండా, నువ్వు ఎవరిని మోసం చేయకుండా, ఎవరితోటి అబద్ధం ఆడకుండా ఒక నీ ఇంటికి వచ్చింది అవకాశం. ఆ అవకాశం పేరే వెస్టేజ్. చాలా మంది థ్యాంక్ యూ సో మచ్. ఈ వెస్టీజ్ అనేది చాలా మంది అనరాక, కొంతమంది అని వచ్చి వేస్టేజ్ అని మనం చెప్తే వేస్టేజ్ అని వాళ్ళు చెప్తారు. బయట పోయి ఈమె పోయి చెప్తుంది, అక్క ఓ కంపెనీ ఉంది, కంపెనీ పేరు వేస్టేజ్, నువ్వు జాయిన్ అవుతావా అని ఈ అక్క పోయి చెప్తుంది. ఆ అక్క ఏమంటుంది తెలుసా, వేస్ట్ మొక్కం దానా, పేరే బాగలేదు, నేనేం జాయిన్ అవుతానని ఆమంటుంది. కథం ఆడికి కథం అయిపోయింది, ప్లాన్ క్లోజ్. సో నేనేమంటున్నంటే జస్ట్ కంపెనీ పేరు ఏం పేరు, వెస్టీజ్. చాలా చాలా క్లియర్ ఉంది. ఇప్పటిదాకా సార్ చెప్పినట్టుగా ఆనవాలు అని చెప్తున్నాడు. మన ఆనవాళ్ళు మనం చనిపోయిన తర్వాత ఈ భూమి మీద మన ఆనవాళ్ళు ఉండాలి అని అంటుండ్రు. దాని అర్థం అది వెస్టేజ్ యొక్క పురాతన వస్తువుల వెలికితీత అని చెప్పొచ్చు, అడుగు జాడలు అని చెప్పొచ్చు. ఇట్లా ఈ యొక్క ఆపర్చునిటీ చాలా సింపుల్ కాన్సెప్ట్. ఎక్కువ ఇందులో మనం ఆగమాగం కావాల్సిన అవసరం లేదు, పేజీలు ఆరా తీయవలసిన అవసరం లేదు, నీకు ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. ఈ బిజినెస్లో నువ్వు ఏం పని చేస్తున్నావు అవసరం లేదు, నువ్వు ఎక్కడ ఉండరో అవసరం లేదు, కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. నీకు ఆకలి ఉంటే చాలు, జస్ట్ ఒక ఆకలి, నీ ఆకలి ఉంటే చాలు. ఏ ఆకలి? నేను సార్ ఇది కాదు, ఇది అదే అంటున్నా. ఆకలి ఉంటే చాలు. ఏం ఆకలి అంటే, సార్ నేను నా జీవితం మారాలి, సార్ మా తాత పేదోడే, మా తండ్రి పేదోడే, నేను పేదోడ్నే, కానీ నాకు ఒక అవకాశం వస్తే నాకు కష్టపడే మనస్తత్వం ఉంది, పోరాడుతా, నా యొక్క లైఫ్, నా యొక్క తరాలు మారితే యుద్ధం చేయడానికైనా నేను రెడీ ఉన్నా. అలాంటి అవకాశం ఏమన్నా ఉందంటే అలాంటి అవకాశం నీ ముందుకు వచ్చింది. ఆ అవకాశం పేరు వెస్టేజ్. ఇది ఎప్పుడు అర్థమైందంటే కొన్ని మీటింగ్లకు వస్తే అర్థమైంది. కొన్ని మీటింగ్లకు వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో కొంతమంది సక్సెస్ లీడర్ల మాటలు విని, ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లొచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నారు, ఇలా తెలుసుకుంటే మనకు రక్తం మరగాలి. చాలా మందికి మీటింగ్కి వస్తారు, బాగా వింటారు, సపట్లు బాగా కొడతారు, సూపర్ అని చెప్తారు. ఈడ మస్తు మామూలుగా లేదు సార్, బిజినెస్ కట్ట రాకుంది అని అంటారు. ఇంటికి పోయినాక ఫోన్ చేస్తే ఏమంటారు అంటే, రేపు ఫోన్ చేస్తే ప్లీజ్ ట్రై అగైన్, దిస్ నెంబర్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అంటారు. ఏమైంది సార్, నిన్న బాగానే ఉండే అంటే, నిన్న బాగానే ఉంది, ఇంటికి పోయి నేను చెప్పిన, ఆడొద్దన్నాడు. సార్ నేను ఏమంటున్నానంటే, ఈ బిజినెస్ నువ్వు విన్నావా, వాళ్ళు విన్నారా, నేను విన్నా, నీకు అర్థమైందా, వాళ్ళకి అర్థమైందా, నువ్వు వచ్చినావా, మీటింగ్ వాళ్ళు వచ్చిర్రా, నీకే అర్థమైంది. కాబట్టి నువ్వు చెప్పాలే. మనోళ్ళు ఏం చేస్తారంటే అడుగుతారు పోయాలని, అనే ఒక వెస్టీజ్ బిజినెస్ ఉందిరా, చేయమంటావా అని అంటారు. ఆడేమంటాడు, చెయ్యిరా అంటాడా, ఖచ్చితంగా వేరే ఈ వద్దురా, నువ్వు మాత్రం చేయకంటాడు. ఎస్ఆర్ నువ్వు ఇలాంటి మాటలు విని ఆగిపోతా ఉన్నారు. క్లారిటీ తీసుకో, బిజినెస్ ఏందో అర్థం చేసుకోవాలంటే కొన్ని మీటింగ్లకు రా, కొంతమంది మాటలు విను, ఇందులో ఏమైనా డౌట్ ఉంటే తెలుసుకో. ఆ డౌట్ ఏమైనా ఫేక్ ఉంటే ఆ ఫేక్ కూడా బయట పెట్టి, ఇక్కడ లీడర్ అడుగు, ఇక్కడ చెప్పిన లీడర్ అడుగు, ఇక్కడ ఫేక్ ఉంది కదా సార్, ఏంది ఈ ఫేక్ ఎందుకు జరుగుతుంది అని చెప్పు. ఇంటర్నేషనల్ లో ఉంది కంపెనీ, ఇండియాలో 29 రాష్ట్రాలతో పాటు బయట 9 దేశాలలో ఉంది కంపెనీ. చిన్నదా పెద్దదా? చాలా పెద్దది. నువ్వు నేను కొత్తగా వచ్చిన వీళ్ళకు చాలా చిన్నోళ్ళం మనం. ఎస్ఆర్ అలాంటి కంపెనీలో గౌతమ్ బాలి సారు మనకు ఐడి ఫ్రీగా ఇస్తుండు. ఐడి ఎట్లా ఇస్తుండు? ఫ్రీగా ఇస్తుండు. గౌతమ్ బాలి సార్ అంటుండు, నన్ను కరెక్ట్ గా మీరు అర్థం చేసుకోండి, మీరు కరెక్ట్గా నన్ను అర్థం చేసుకోండి. మీ దగ్గరికి నేను డబ్బులు తీసుకోవడానికి రాలే, నేనే మీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చిన. నిజంగా మీ దగ్గర డబ్బులు కనుక నేను తీసుకోవాలనుకుంటే ఇప్పటికే నా దగ్గర 5 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 5 కోట్ల మంది ఉన్నారు. మీరు జాయిన్ అయ్యేటప్పుడే ₹1 జాయిన్ అయ్యేటప్పుడు మీరు కట్టాలి అని నేను ఒక రూల్ పెడితే ఇప్పటికే నాకు 5 కోట్లు వస్తాయి. ఎస్ఆర్ను ఏమైనా పెట్టిన అట్లేమన్నా ఏమీ పెట్టలే. తర్వాత ప్రతి ఐడి ఉన్న వాళ్ళు 5 కోట్ల మంది కదా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి డిసెంబర్లో
డిసెంబరు ఐడి రెన్యువల్ చేయించుకోవాలి, ₹1 పెట్టి సంవత్సరం అని. ఒకవేళ రూల్ పెడితే సార్కు సంవత్సరానికి ఎన్ని కోట్లు వస్తాయి? 5 కోట్లు వస్తాయి. ఎస్ సార్ అట్లా మనం పెట్టిండా? ఏమీ పెట్టలే. బయట పెట్టే ఖర్చుల నిందలు తీసుకురా. బయట పెట్టే ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని తరాల నుంచి బయట డబ్బు పెడుతున్నావో నీకు అక్కడ ₹1 కూడా వస్తలేదు. ఆ డబ్బుని వెస్టిజ్లోకి తీసుకురా. జస్ట్ నువ్వు బయట పెట్టే ఖర్చే వెస్టిజ్లో నీ యొక్క ఇన్వెస్ట్మెంట్. ఆ బయట పెట్టే ఖర్చే నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ గా మారుస్తుంది ఇది అన్న ఉద్దేశంతో ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ అనేది తయారు చేసిండు. నేను ఆ కాన్సెప్ట్ అనేది ఒక్కసారి కాన్సెప్ట్ ప్లీజ్ సార్ ఒక్కసారి ప్లే చేయండి. సో ఆ కాన్సెప్ట్ చెప్తే మీకు అర్థమవుతుంది. కొంచెం షార్ట్గా చెప్తున్నా. ఎందుకు షార్ట్గా చెప్తున్నా? టైం లేదు మనకి. టైం ఉంటే కొంచెం డెప్త్ చెప్పొచ్చు. సో ఇక్కడ కాన్సెప్ట్ సార్ అర్థమవుతుందా? కనబడుతుందా అందరికీ? సార్ కనబడుతుందా? ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే, మీరు అర్థం చేసుకుంటే మీరు ఈ బిజినెస్లో ఎవరైనా అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలుగుతారు. ఇది కాన్సెప్ట్, కంపెనీ కాన్సెప్ట్. ఏమంటుంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం. మనం ఎక్కడ కొంటున్నాం అంటే ఎక్కడనో హోల్సేలర్ దగ్గరనో రీటైల్ దగ్గరనో ఏదో ఒక దగ్గర కొనుక్కుంటున్నాం. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రొడక్ట్ తయారయ్యే దగ్గర కంపెనీలో సార్ ఎక్కువ రేటుకు తయారవుతుందా తక్కువ రేటుకు తయారవుతుందా? ఎట్లా తయారవుతుంది? ఏ ప్రొడక్ట్ కానీ తయారయ్యే దగ్గర తక్కువ రేటుకు తయారవుతుంది. కానీ ఇక్కడ ₹40 ఒక 40% ₹40 అనుకోండి. ఒక ₹40 తయారైన ప్రొడక్ట్ బయట చెప్తున్నాయి. బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ ఈ ₹40 తయారైన ప్రొడక్ట్ ఒక మన దగ్గరికి కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ఎంత అవుతుంది? ₹100 అవుతుంది. సార్ ఎందుకు తయారైన దగ్గర ₹40 తయారవుతుంది, మన దగ్గర కూడా 40కే రావాలి కదా, ₹100 ఎందుకు అవుతుంది? ₹60 ఏమవుతున్నాయి? మరి ₹60 ఎక్కడ పోతున్నాయి అంటే బయట మార్కెట్లో ఈ ₹60 తీసుకోవడానికి కొంతమంది మిడిల్ మ్యాన్స్ ఉన్నారు, కొంతమంది మధ్యవర్తులు ఉన్నారు. ఎవరెవరు అంటే సిఎండ్ఎఫ్ ఏజెంట్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ నుంచి రీటైలర్ నుంచి కస్టమర్. సార్ వీళ్ళందరూ ఫ్రీగానే మనకు ప్రొడక్ట్ను చేరవేరుస్తారా? కమిషన్ ఉండదా? వాళ్ళందరూ కమిషన్ తీసుకుంటారు. ₹5 ₹10 అట్లా ఒక్కొక్క ప్రొడక్ట్ మీద వాళ్ళు తీసుకొని కంపెనీ దగ్గర ₹40 తయారైన ప్రొడక్ట్ని మన కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ₹100 అవుతుంది. మన ₹60 ఎవరు తీసుకుంటారు అంటే ఇక్కడ ఈ మధ్యవర్తులు మొత్తం తీసుకుంటారు. ఈ మధ్యవర్తులు ఏమైనా ప్రొడక్ట్ వాడతారా? వాళ్ళు వాడరు. వాళ్ళకు వాడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేస్తారు. ఏ ప్రొడక్ట్ కూడా వాళ్ళు వాడరు. ఇక్కడ కొంతమంది యాడ్స్ ఇస్తారు. అడ్వర్టైజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ ఒక ప్రొడక్ట్ తయారైన ప్రొడక్ట్ జనాలకు అందరికీ కంపెనీ వాళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి చెప్తుర్రా, సార్ నేను ఒక ప్రొడక్ట్ తయారు చేసిన మీరు వాడండి ఎవరైనా చెప్తుర్రా? చెప్తలేరు. మరి జనాలకు అందరికీ తెలియాలంటే ఆ ప్రొడక్ట్ ఎట్లా తెలవాలి? యాడ్స్, అడ్వర్టైజ్మెంట్. సార్ అడ్వర్టైజ్మెంట్ మనకి ఇస్తారా? మనం కూడా చేద్దాం. ఇస్తారా మనకు ఎవరన్నా? మనకెందుకు చేయరు? మరి మనం సెలబ్రిటీ కాదు. మనం కనుక దాన్ని ప్రమోట్ చేస్తే కొనేటోడు కూడా బంద్ చేస్తాడని వాళ్ళకి తెలుసు అనమాట. అందుకే మనకు ఎవరు ఇస్తలేరు, మనం సెలబ్రిటీ కాదు కాబట్టి ఇది ఒక సెలబ్రిటీ చేతిలో పెడుతున్నారు. ఒక మహేష్ బాబు, ఒక విరాట్ కోహ్లీ, ఒక ఎంఎస్ ధోని, ఒక సానియా మిర్జా, ఒక సల్మాన్ ఖాన్, ఇట్లా పెద్ద పేరు మోసిన వ్యక్తులలో ఒక ప్రొడక్ట్ పెట్టి వాళ్ళని ప్రమోట్ చేయమంటారు. వాళ్ళతోటి ప్రమోట్ చేపిస్తారు జనాలకి. కొన్ని అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటే కొత్త వాళ్ళ కోసం నేను ఎప్పుడు చెప్పే మాట ఇది అర్థం కావాలని. ఇక్కడ మహేష్ బాబు డాన్స్ కనుక ఎవరు ఉంటే ఎవరు హట్ కావద్దు. ఎందుకంటే నేను మహేష్ బాబు గురించి మాట్లాడతలేను, కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాను. మహేష్ బాబు ఒక థమ్స్ అప్ బాటిల్ పట్టుకొని ఏమంటున్నాడంటే ఒక కొండ మీదకి వెళ్ళి మరొక కొండ మీదకి వెళ్ళి దుంకుకుంటూ ఏమంటుండంటే మీకు దమ్ముందా అని అంటుండు థమ్స్ అప్ బాటిల్ పట్టుకొని. మనం చూసి మన దోస్త్ గాడు ఆవేశంతో పోయి నాకు దమ్ముందంటావు అని 2 లీటర్ల బాటిల్ తెచ్చుకొని తాగుతుంది థమ్స్ అప్ ని. ఎస్ఆర్నో? కానీ థమ్స్ అప్ తాగితే ఏమన్నా లాభం ఉందా? ఏమన్నా వ్యాధులు పోయేటి ఉన్నాయా? ఎవరన్నా మీతోటి సార్ థమ్స్ అప్ తాగడం వల్ల నా మోకాళ్ళ నొప్పి తగ్గింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఇంతమంది క్యాన్సర్ ఉండే ఇది తాగితే తగ్గింది అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఆ ప్రొడక్ట్ అందరం తాగుతున్నాం. ఎస్ ఆర్ నో? సార్ కొబ్బరి బొండ మంచిదా థమ్స్ అప్ మంచిదా? ఏది మంచిది? అందరు చెప్పాలి. మనం ఏది తాగుతున్నాము? ఇదే ఇక అందరం చెప్పినాం ఏకదాటిగా. వేయండి ఒక్కటి.
ఒక వీడియో ऐसे नहीं मानेगा। हर बार का यही ड्रामा। दीवाने दीवाने कैसरिया के, दीवाने दीवाने कैसरिया के। बोलो सुबह केसरी। యాడ్ చూసిరా సార్, చిన్న హీరోలా పెద్ద హీరోలా? మనకు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా? ఏం చేస్తున్నారు చూసిరా? ఇట్లా అంటారు. ఒక్కరు కాదు, ముగ్గురు ఒక్కరు కాదు, ఒక్కరితో పని అయితే లేదు. ముగ్గురు వచ్చి గుట్కా గురించి ఉందా ఒకటి. चाय रहने के लिए, एंजॉयमेंट के लिए, बैंक बैलेंस के लिए, एक्साइटिंग खिलौनों के लिए, अवार्ड्स के लिए। एक्चुअली हमारे लाखों चाहने वाले जो अपनी टेंशन्स भूल जाते हैं, हंसते हैं, मुस्कुराते हैं, जिंदगी की खुशबू को एंजॉय करते हैं। अब लगता है लाइफ का मकसद पूरा हुआ। तब लगता है कामयाब हैं हम। पान बहार पहचान कामयाबी की। మరి అర్థమైందా? సరే, ఇది తింటే ఆరోగ్యం వస్తుందా పోతుందా? వస్తుందా పోతుందా? చచ్చిపోతాం సార్, చచ్చిపోతాం. మనం సినిమాలు చూసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనలు జిందాబాద్ జిందాబాద్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గుట్క తినూరి గుడ్డు పెట్టుకుని మీరే ఎస్ఆర్లో అంతే కదా. మరి అవి చెప్పొద్దా సార్? అవి చూడండి, ఒక ప్రోడక్ట్ ఎంత ఇప్పటిదాకా సార్ చెప్పినగా ఒక రైస్ బ్రాండ్ ఆయిల్ ఎంత క్వాలిటీ ఇస్తుందో. సో ఒక్క ప్రొడక్ట్ నీ జీవితం మొత్తం ఆగమైపోతుంది. ఒక ప్రోడక్ట్ వల్ల నోటి క్యాన్సర్ వస్తుంది భానువారం ఇది తింటే, ఇవన్నీ తింటే. చూడండి, ఇట్లా ఒక పెద్ద హై లెవెల్ ఉన్న వాళ్ళు సార్ వాళ్ళు తింటున్నట్ట ఇవన్నీ తింటారా వాళ్ళు ఎవరు తినరు. వాళ్ళకి తినవలసిన అవసరం కూడా లేదు. వాళ్ళు దేనికోసం పని చేస్తారు? డబ్బు. సార్ వాళ్ళు పేదోళ్ళ ధనవంతులా? ధనవంతుడే మళ్ళీ డబ్బు సంపాదించుకుంటా మళ్ళీ సైడ్ ఇన్కమ్ కోసము మళ్ళీ జనాలకు చెడు చేస్తూ డబ్బు సంపాదిస్తారు. చూడండి ఎట్లుందో. మనం దాన్ని వాడుతూ మా హీరోలు గ్రేటు జిందాబాదులు అని మనము ఇక్కడ వాళ్ళని పొగుడుతూ వాళ్ళు చెప్పేటివి మనం తింటున్నాం. కరెక్ట్గా అర్థం చేసుకోండి. అందులో ఏం కలుపుతారో ఎట్లా తయారు చేస్తారో కూడా వాళ్ళందరూ తెలియదు. ఒక కంపెనీ తోటి మాట్లాడుకున్నారు, ఒక 1 year 2 years అని మాట్లాడుకొని ఒక 4 కోట్ల 5 కోట్ల మాట్లాడుకొని వాళ్ళు డబ్బు తీసుకుంటారు. ఇక్కడ ఆడేస్తుంది. మనమందరం కూడా అది వాడుకొని అనారోగ్యాల పాలయ్యి హాస్పిటల్లో పోయి కొన్ని లక్షల హాస్పిటల్లో ఖర్చు పెడతాం. ఎస్ ఆర్ నో? చూడండి ఒక అడ్వర్టైజ్మెంట్ ఎంత వస్తుందో. సో ఇదంతా కూడా ఒక సెలబ్రిటీలు వాడని వాళ్ళు జనాలకు చెప్పి వాళ్ళ అనారోగ్యాల పాలు చేసి వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు. ఇదంతా రాంగ్ రూటు, ఇదంతా జనాలకు హాని కలుగుతుంది అనే ఒకే ఒక్క కారణంతో ఇక్కడ మన గ్రేట్ గాడ్ ఎండి గౌతమ్ బాలి సారు, నేను జనాలకు మంచి చేయడానికి వస్తున్నా, జనాలకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వస్తున్నా, ఇవి వాడుకుంటే మీకు ఆరోగ్యం వస్తుంది, ఇదే ఆరోగ్యాన్ని 10 మందికి చెప్తే మీకు డబ్బు కూడా వస్తుంది అని చెప్పడానికి మనకు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పెట్టిండు. ఆ కంపెనీ పేరే వెస్టేజ్. 22 సంవత్సరాల నుంచి భూమి మీద ఉంది. 22 సంవత్సరాల నుంచి ఒక కంపెనీ భూమి మీద ఉంది అంటే ఆ కంపెనీలో ఎంత నిజాయితీ ఉందో ఎంత నీతి ఉందో అర్థం చేసుకోవాలి. జస్ట్ 22 ఏళ్ల కంపెనీలో 450 నుంచి 500 ప్రొడక్ట్లే ఉన్నాయి. ఎందుకు సార్ 22 ఏళ్లలో ప్రొడక్ట్లు ఎందుకు ఎక్కువ రాలే అంటే తేవాలనుకుంటే 10,000 ప్రొడక్ట్లు కూడా రావచ్చు ఇప్పటి వరకు. ఇంతకుముందు గోపి సార్ చెప్పిండు, ఒక్క ప్రొడక్ట్ లాంచ్ కావాలంటే సైంటిస్టుల ద్వారా లాంచ్ అవుతుంది. అందులో ఏం ఉండాలి ఏం కలపాలని మొత్తం ల్యాబ్లలో టెస్ట్ చేసిన తర్వాత ప్రొడక్ట్ లాంచ్ చేయబడుతుంది. కాబట్టి
450 500 ప్రొడక్ట్లు రావడానికి 22 ఏళ్ళు పట్టింది. చూడండి ఎంత నీతి నిజాయితీతో, నీతి నిజాయితీతోటి కంపెనీ నడుస్తుంది. ఇలా కాన్సెప్ట్ ఏం లేదు, జస్ట్ దీనికి భిన్నంగా, ఓన్లీ దానికి భిన్నంగా కింద మీకు అర్థమవుతుండొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పేరు. ఇది ఇండస్ట్రీ పేరు ఏం పేరు? డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ గురించి అంటే అది పెద్ద కథ అవుతుంది, దాన్ని ఏం చెప్తలేను. మీరు స్టోర్ మీటింగ్ లో కొంచెం దాని గురించి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీ టు కస్టమర్, అర్థం అందులోనే ఉంది మీకు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీ టు కస్టమర్, మధ్యవర్తులు ఎవరు లేరు. నేను వాడాలి, బాగుంటే నీకు చెప్పాలి. ఇదే కాన్సెప్ట్. ఇక వేరే దీని గురించి పెద్దగా మీరు పుస్తకాలన్నీ చదివి ఏం ఆగలేదు. నేను వాడాలి, నాకు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వమంటుండు కంపెనీ ఎండి గౌతమ్ బాలి సార్. దాని మీద రాసి పెట్టించిండు ప్రొడక్ట్ మీద. ఏమని రాసి పెట్టిందంటే, ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ప్రొడక్ట్ క్వాలిటీ, 100% గ్యారంటీ అని దాని మీద రాసి పెట్టించిండు. అంత క్వాలిటీగా. సో అక్కడ రాసి పెట్టించి నీ చేతిలో పెడుతుండు, నువ్వు వాడు. ఎక్కడో ఒక దగ్గర వంటలో వాడుతున్నావు కదా, వాడుతున్నావా? అక్కడ కాకుండా నా దగ్గర కూడా వంట నూనె ఉంది, ఇది వాడు. వాడిన తర్వాత నీకు బాగుంది, దీనివల్ల నాకు మంచి జరిగింది, బెనిఫిట్ వచ్చింది, నా గ్యాస్ ట్రబుల్ పోయింది అని నీకు ఒకవేళ అట్లా అనిపిస్తే దీన్ని మీ పక్కింటి ఆమెకి చెప్పు, మీ అక్కకి చెప్పు, మీ చెల్లెకి చెప్పు. వాళ్ళు కూడా ఆయిల్ వాడతారా వాడరా, ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని వాడతారా వాడరా, వాళ్ళు కూడా వాడతారు. షేర్ చేయి, నీకు వచ్చిన మంచిని షేర్ చేయి, అంతే, వేరేదేం లేదు. నీకు వచ్చిన మంచిని షేర్ చేయి. చెడును కూడా షేర్ చేస్తున్నాం మనం బయట, ఎక్కడెక్కడో చేస్తున్నామో చేస్తలేమో. నేను బాగా చెప్పే మాట మీకు కొంచెం అర్థం కావాలని చెప్తూ ఉంటాను. నేను ఇద్దరు ఊర్లలో కానీ సిటీలో కానీ మనకు కొంచెం షేర్ చేసే అలవాటు ఎక్కువ. ఎస్ఆర్లో ఇద్దరు ఇంటి పక్కలు భార్య భర్తలు కొట్లాడిరు అనుకుందాం, ఉదాహరణ నైట్ కొట్లాడినారు, బాగా కొట్లాడిరు. ఎట్లా కొట్లాడిరు అంటే, ఆ రోజు ఏమైందో కానీ భార్య భర్తని లేవట్టి తెసింది అనుకుందాం ఒకసారి. లేవట్టి తెస్తే మళ్ళా తెల్లారి నుంచి భర్త మంచం మీదకి వెళ్ళి లేస్తలేడు. ఈ కథ మొత్తం ఎవరు చూసిరంటే పక్కింటి ఆమె చూసింది. పక్కింటి ఆమె చూసి ఏమన్నదంటే, బాగా దెబ్బలు తిన్నాడు పాపము సోమయ్య, చాలా దెబ్బలు తిన్నాడు మల్లమ్మ చేతుల, లేవకుండా అయిపోయిండు. కొడుకు బాగా మాట్లాడుతుండే, పొద్దుగా లేచి గలగలగల మాట్లాడుతుండే, దెబ్బలు తిని లేస్తలేడు అని అనుకుంటుంది. అనుకొని అంతటితో ఊకుంటుందా, ఇక బోని వీడికి వదిలేద్దాం అనుకుంటుందా, బయటికి పోతుంది. ఎందుకు పోతుంది బయటికి? షేర్ చేయాలి. ఎవరు చెప్పాలి, ఎవరు రాకపోతే అరుగులేరు వస్తారేమో. అవి షేరింగ్ అట్టే ఉంటుంది, లేడీస్ కథ ఉంటుంది. ఇంకా ఓసారి అక్కడికి వెళ్ళి వచ్చినాకో, అక్క ఏడుకోతున్నావు ఇక్కడ రాఉంటుంది, అక్క కూరగాయలు పోతున్నా ఇక్కడ రా, అక్క రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఆమె అడగలే, ఈమెనే రాత్రి ఏం జరిగిందంటే సోమేని బాగా కొట్టింది. మామూలుగా కొట్టాలి, లేవట్టి తీసింది, ఆయన లేస్తలేడు మొత్తమే, బాగా దెబ్బలు తగిలి చెప్పి ఊకుంటుంది. అంటే ఊకోదు. అక్క ఈ విషయం నీకు చెప్పినట్టు ఎవరు చెప్పరు. లాస్ట్ ఉంటుంది వాడు, లాస్ట్లో ఉండి ఎవరు చెప్పకంటే ఆమె మొత్తం వింటది. సరే అక్క అంటది. మరి ఆమె కూడా షేర్ చేయగలవుద్దా? ఆమె కూడా వెతుకుంటుంది వేరే వాళ్ళ కోసం. ఎవరు చెప్పాలి ఆమె కూడా ఒక ఆమె పట్టుకుంటుంది, ఎవరిని పట్టుకుని ఆమె చెప్తుంది, మొత్తం చెప్తుంది. ఇంకా రెండు ఎక్కువ చెప్తుంది. ఇంకా బాగా కొట్టినంట, లేస్తలేడంట, మొత్తం కాలు ఇరిగినాయంట, చేతులు అని ఇంకా కొన్ని కాలేజ్ చెప్తుంది. ఇంకా కాలేజ్ చెప్పి లాస్ట్కి ఈమె కూడా చెప్తుంది, అక్క నేను చెప్పినట్టు ఎవరితో చెప్పకని చెప్తుంది ఈమె. లాస్ట్ ఈమె కూడా ఇట్లా ఏం చేస్తారంటే వీళ్ళందరూ కలిసి ఒకరి ద్వారా ఆ ఊరు మొత్తం ఒకటే రోజులో స్ప్రెడ్ చేస్తారు. ఈ విషయాన్ని ఊరు మొత్తం చెప్పేస్తారు. వీళ్ళంతా ఎవరు చెప్పగానే ఒకటే ఒక మాట మీద మొత్తం చెప్పేస్తారు. ఇది మొత్తం తెలుస్తుందా తెలియదా? సార్ నేనేమంటానంటే, ఇంత పని కట్టుకొని మీరు షేర్ చేసేది అందరూ, మీకు ఏమైనా డబ్బులు వస్తాయా? ఏమైనా పైసలు వస్తాయా? మీ అకౌంట్లో ఏమైనా రూపాయి పడుతుందా? ఏమీ పడదు. అయినా మీరు పని కట్టుకొని ఇది ఖచ్చితంగా చెప్పాలి, చెప్పిన దాకా నేను నిద్రనే పోను అని మీరు ఇంత గట్టిగా షేర్ చేస్తున్నారు చెడుని. కానీ నేను ఇక్కడ గౌతమ్ బాల్ సార్ ఏమంటారంటే, మీరు బాగా షేర్ చేసే అలవాటు ఉంది, లేడీస్కి ఉంది, జెంట్స్కి ఉంది. కాబట్టి నేనేమంటానంటే, ఒక్కసారి నా దగ్గర మీరు ఎక్కడో వాడుతున్న ప్రొడక్ట్ని ఇక్కడ పర్చేజ్ చేసి జస్ట్ దీన్ని వాడిన తర్వాత నీకు జరిగిన మంచి ఏదైతుందో
దీన్ని పని కట్టుకొని షేర్ చేయి, మీకు లక్షల అకౌంట్లు వేస్తా అంటుండు గౌతమ్ దాస్. సింపుల్. ఈ ప్రొడక్ట్ ఎక్కడ రాదు, ఏ టీవీలో రాదు, ఏ యాడ్ రాదు, ఏ సెలబ్రిటీ చేతికి వెళ్ళదు. నేనే తయారు చేస్తున్నా, ఒక స్టోర్ నేనే పెడుతున్నా. తయారు చేసిన వాళ్ళకి అక్కడ ఆ మెటీరియల్కి ఏవైతే కావాలో దానికి నేనే రా మెటీరియల్కి నేనే డబ్బులు పెడుతున్నా. తయారు చేసిన వాళ్ళకి డబ్బులు నేనే ఇస్తున్నా. ఇక్కడికి రావడానికి, స్టోర్లకు రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా నేనే పెట్టుకుంటున్నా. మీరు చేయాల్సింది ఓన్లీ షాప్ చేంజ్ చేయండి, ఎక్కడో కొనేది ఇక్కడ కొనుక్కోండి. మీ దగ్గర పెద్దగా తెలివి అవసరం లేదు, పెద్దగా టాలెంట్ అవసరం లేదు. నేను క్వాలిటీ మీద ఫోకస్ పెట్టినా. నా ప్రొడక్ట్ ఖతర్నాక్ ఉంటుంది, ఇట్లనే వస్తుంది. 22 సంవత్సరాల నుంచి ఇట్లనే వస్తుంది, ఇక మీదట కూడా ఇట్లనే వస్తుంది. మీరు చేసిందల్లా నా ప్రొడక్ట్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటట్టు మీరు చేయండి. ఆ ఇంట్లోని బయటికి తీసుకొచ్చేటట్టు నా ప్రొడక్ట్ చేస్తుందని అంటున్నాను. దమ్ము ఎక్కడుందంటే నా ప్రొడక్ట్లో ఉంది. నేను ఇక్కడ పెట్టినా. నీ ఫేస్ వాల్యూ దారునో నీ మాట దారునో ఎట్లా చేస్తావు అని నువ్వు ప్రమోట్ చెయ్యి, కానీ వాళ్ళని తీసుకొచ్చేది మాత్రం నా ప్రొడక్ట్ చూసుకుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ గౌతమ్ పాలి సార్ డైరెక్ట్ సెల్లింగ్ ఓన్లీ. ఇందులో ఎవరు ఉండరు. ఇక్కడ అదే 40 రూపీస్కి కంపెనీలో తయారవుతుంది. డైరెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గరికి ఎంతకు వస్తుంది? 100 రూపాయలకు వస్తుంది. మధ్యవర్తులు ఎవరు లేరు ఇందులో. ఏ యాడ్ ఇచ్చే సెలబ్రిటీ లేడు, ఓ డీలర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేడు, ఎవరు లేరు. కాబట్టి వాళ్ళు తీసుకున్న కొన్ని లక్షల కోట్ల డబ్బులన్నీ ఎవరికి ఇస్తా అంటే నా దేశ ప్రజలకు ఇస్తా అన్నట్టు గౌతమ్ బాలిస్తారు. బాగుందామా లేదా? మనకు వచ్చే డబ్బులన్నీ అక్కడ సెలబ్రిటీలకు, హోల్సేలర్లకు, డీలర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే డబ్బుని మొత్తం పేదవాళ్ళకి ఇస్తా. మీరు ఇందులో పని చేయండి. డబ్బు కోసం ఎక్కడెక్కడో పని చేస్తున్నావు, 10,000లకు పని చేస్తున్నావు, 20,000లకు పని చేస్తున్నావు, అయినా నీ జీవితం మారే అవకాశం లేదు. కానీ ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత నీకు నచ్చితే మెల్లమెల్లగా ఒక టీం తయారు చేసుకో, ఒక నెట్వర్క్ తయారు చేయి. నెట్వర్క్ తయారు చేస్తే ఈ నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. 3 జనరేషన్ ప్లాన్ ఉంది ఇందులో. ఈ నెట్వర్క్ అనేది తయారు చేస్తే ఈ నెట్వర్క్ మనం పని చేయకపోయినా నెట్వర్క్ పనిచేస్తుంది. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ చేయదా? కాబట్టి నెట్వర్క్ పనిచేస్తుంది కాబట్టి నువ్వు పని చేయకపోయినా డబ్బులు వస్తాయి. 3 జనరేషన్ ప్లాన్ ఏంటంటే నేను ఈ భూమి మీద లేకపోయినా నాకు డబ్బులు, నేను ఎవరైతే నామినీ ఇచ్చినో వాళ్ళకి డబ్బులు వస్తాయి. నా డౌన్లో 56 మంది డబ్బులు తీసుకుంటారు ఉన్నారు. 3,000 నుంచి 74,000 వరకు డబ్బులు తీసుకుంటున్నారు అంటారు. సో నేనేమంటానంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా, నేను పని చేయకపోయినా ఇంత డబ్బులు వస్తాయి. ఒకవేళ నేను భూమి మీద లేకపోయినా మా మేడం అకౌంట్లో డబ్బులు పడతాయి. ఎందుకు పడతాయి అంటే 56 మంది ఇక్కడ పని చేసేటోళ్ళని క్రియేట్ చేసిన నేను. ఎస్ఆర్ నో? వీళ్ళు పని చేస్తారా చేయరా? సార్ నేను అర్థం కాక అడుగుతున్నా, నేను చచ్చిపోగా నీకు అందరూ చచ్చిపోతారు నాయంబడి ఉంటుందా? అట్లా ఉంటుందా? అట్లుండదు. నేను లేకపోయినా, మా మేడం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకపోయినా, వీళ్ళతోటి మాట్లాడకపోయినా, ఏ మీటింగ్ పోకపోయినా మా మేడానికి ప్రతి నెల 10 తారీఖు అకౌంట్లో పడతాయి. ఎందుకంటే నేను నెట్వర్క్ను తయారు చేసిన, ఆ నెట్వర్క్ పని చేస్తుంది కాబట్టి. ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసిన, 1 లేదా 2, 3 సంవత్సరాలు కష్టపడి తిప్పలవాడి, తిండి లేక తిప్పలవాడి ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తే, నేను లేకున్నా భూమి మీద సామ్రాజ్యం ఉంది కాబట్టి, ఆ సామ్రాజ్యం పనిచేస్తుంది కాబట్టి నా ఫ్యామిలీకి ప్రతి నెల అకౌంట్లో డబ్బులు పడుతుంటాయి. పవర్ ఆఫ్ నెట్వర్క్ పని చేస్తుంది. ఇక్కడ నెట్వర్క్ ఉంది. నేను లేను కానీ నా నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ పని చేస్తుంది కాబట్టి నా ఫ్యామిలీకి డబ్బు వస్తుంది. ఎస్ఆర్ నో? సార్ నాకు ఒక నెట్వర్క్ ఉంది. పాండు సార్ ఒక పెద్ద నెట్వర్క్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటూ, మరి బీబీ మేడం ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంది. మరి నీకు కూడా ఒక సామ్రాజ్యం కావాలన్నా వద్దా? కావాలంటే ఊగినే తయారవుతుందా సామ్రాజ్యం? ఊగినే అవుతుందా? ఊగే కాదు, కొన్ని చెయ్యాలి. నువ్వు కొంచెం కష్టపడాలి. స్టార్టింగ్ లో నీ మాట ఎవరు వినరు, నిన్ను చూస్తుంటే నవ్వుతుంటారు. స్టార్టింగ్ లో నువ్వు శారీ కట్టుకొని తీసుకుంటే ఏడిపోతుందో రోజు పోతుంది. పక్కా వెంటది అంటదా కదా? పక్కా వెంటది, పక్కా వెంటనే ఉంటుంది. ఆమె ఎప్పుడు అంటది, బాగా అక్క ఎంత చేస్తుంది, రోజు పోతుంది అని అంటది. ఈమెకేం పని లేదు. ఈమెను కూడా చెప్పింది రాలే. ఇట్లాంటి స్టార్టింగ్ లో ఉంటాయి మీకు.
ఇవన్నీ తట్టుకొని ఎవరైతే నిలబడతారో, ఎవరైతే పాజిటివ్ని నమ్ముకొని ఒక వెపన్, పాజిటివ్ ఉన్న వెపన్, ఎవడేమనుకున్నా ఐ డోంట్ కేర్, లక్ష కొట్టిందాకా ఎవరి మాట వినేది లేదని, ఇందులో ఎవరైతే గట్టిగా నిలబడతారో, ఎవరైతే గట్టిగా నిలబడరో వాళ్ళు 1,00,000 పైన తీసుకుంటారు. ఇప్పుడు చెక్కు థ్యాంక్ యూ. చెక్కు 1,00,000 పైన మాట్లాడే లీడర్ నేను ఈరోజు మాట్లాడించలే. 1,00,000 పైన చెక్కు తీసుకునే లీడర్ని మాట్లాడించలే. చాలా మంది ఉన్నారు ఓకేనా. సో చాలా మంది ఉన్నారు 1,00,000 పైన చెక్కు తీసుకునే వాళ్ళు కూడా. సో ఇందులో నేను ఒక 3 years నుంచి నేను ఫుల్ టైం చేస్తున్నా సార్. స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు బండి, ఎందుకంటే మన మాట కూడా ఓవరింగ్లే కాబట్టి స్టార్టింగ్లో కొంచెం కష్టంగా స్టార్ట్ అవుతుంది. తర్వాత నీకు ఈ సిస్టమ్ అర్థమవుతుంది, ఈ సిస్టమ్ నీకు ఇష్టంగా ఏర్పడుతుంది. తర్వాత నీకు వెస్టీజ్ని తప్ప ఇక నువ్వు వేరేది ఎక్కడ కూడా చూడవు. ఎంతో మంది నీకు పరిచయం అవుతారు, నిన్ను ఎంతో మంది గుర్తుపడతారు, నీ పేరు ఎవరెవరో మాట్లాడుతుంటారు, నిన్ను ఎవరెవరో ఆ లీడర్ గురించి నీకు తెలియకుండా నిన్ను ప్రమోట్ చేస్తుంటారు. ఇట్లాంటివి చాలా అద్భుతాలు ఫ్యూచర్లో జరుగుతాయి. కానీ ఇవన్నీ జరగాలంటే మీరు 1 year నిలబడాలి. ఇందులో ఎంత 1 year నిలబడాలి. 1 year నిలబడితే మనకు చెక్కులు అనేవి కంపల్సరీ 100% అందరికి వస్తాయి. డిసెంబర్ గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా. వెస్టీజ్ త్రూ నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,12,742 రూపాయలు. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి ఈ డిసెంబర్కి 4 లక్షలు గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా. సార్ ఎట్లా వస్తాయి 4 లక్షలు అంటే, నా డౌన్లో 8 మంది 50,000 పైన చెక్కులు తీసుకుంటూ ఉన్నారు. సింపుల్, చాలా సింపుల్. ఈ 8 మందికి 1,00,000 రూపాయలు వచ్చేటట్టు చేస్తే నాకు 4 లక్షలు వస్తాయి డిసెంబర్కి. లాజిక్. కింద వాళ్ళని డెవలప్ చేస్తే మీద వాళ్ళకి డబ్బు వస్తుంది, అంతే, వేరేది ఏం లేదు. మంచి చేస్తే డబ్బు వస్తుంది, కింద వాళ్ళకి హెల్ప్ చేస్తే మీద వాళ్ళకి డబ్బు వస్తుంది. ఎవరిని మోసం చేసేది లేదు, ఎవరికి అబద్ధం చెప్పేది లేదు. చాలా చాలా వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఆ రోజు నా దగ్గరికి వచ్చింది, ఈ రోజు మీ దగ్గరికి వచ్చింది. గట్టిగా పట్టుకుందామా? గట్టిగా పట్టుకొని మన లైఫ్లందరినీ మార్చుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా 1 year తీసుకోవాలని, మీరందరూ కూడా ఒక సక్సెస్ జర్నీ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లేదా బాగుందా? ఏం చేస్తే డబ్బులు వస్తాయో తెలిసిందా లేదా? ఒక్కసారి గట్టి సార్ క్లాస్ చూడండి. ఓకే, గుడ్ మార్నింగ్. బిజినెస్ చేయొచ్చా? క్లారిటీ వచ్చిందా? నిలబడదామా? జీవితాలు మారుతాయా? 100% మారుతాయి. 1,00,000 ఉన్న పైన లీడర్స్ ఉన్నారా? 1,00,000 వరకే చూసినాం.